సార్వత్రిక ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని 95 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 95 లోక్సభ స్థానాలతో పాటు ఒడిశాలోని 35 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడులో 18, పుదుచ్చేరిలో ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం దాదాపు 1,81,000 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. రెండో విడత ఎన్నికల్లో దాదాపు 15,80,00,000 మంది ఓటర్లు 1,629 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. తమిళనాడులోని 38 స్థానాలు సహా కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 10, ఉత్తరప్రదేశ్లో 8, అసోం, బీహార్, ఒడిశాలో 5 సీట్ల చొప్పున, ఛత్తీస్గఢ్, బెంగాల్లో 3 సీట్ల చొప్పున, జమ్మూ కశ్మీర్లో 2 సీట్లు, మణిపూర్, పుదుచ్చేరిలో ఒక్కో లోక్సభ సీటుకు పోలింగ్ జరుగుతోంది. రెండో విడత ఎన్నికల్లో 97 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగాల్సి ఉన్నప్పటికీ తమిళనాడులోని వేలూరు నియోజకవర్గ ఎన్నిక రద్దవడం, త్రిపురలోని త్రిపుర తూర్పు లోక్సభ స్థానం ఎన్నిక 3వ దశకు వాయిదా పడ్డంతో 2 స్థానాలు తగ్గాయి. ఉదయం 9 గంటల సమయానికి అసోంలో 11.61%, జమ్మూ కశ్మీర్ 0.99%, కర్ణాటక 7.54%, మహారాష్ట్ర 8.6%, మణిపూర్ 14.99%, ఒడిశాలో 7%, తమిళనాడు 13.48%, యూపీ 10.76% పోలింగ్ నమోదైంది. బెంగాల్లో 16.78% మంది, ఛత్తీస్గఢ్ 13.4%, పుదుచ్చేరి 1.62% పోలింగ్ జరిగింది. ఉదయం 10 గంటల సమయానికి బీహార్లో 19.5% మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రెండో విడత పోలింగ్ ఆరంభంలోనే ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమిళనాడులో ముఖ్యమంత్రి పళనిస్వామి, డీఎంకే అధినేత స్టాలిన్, కనిమొళి, ఏఎంఎంకే అధ్యక్షుడు టీటీవీ దినకరన్, రజనీకాంత్, కమల్ హాసన్, శృతి హాసన్, చిదంబరం, కార్తీ చిదంబరం ఓటు హక్కు వినియోగించుకున్నారు. బెంగళూరులోని జయనగర్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, రామ్నగర్లో సీఎం కుమారస్వామి, స్వతంత్ర అభ్యర్థి సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఓటేశారు. ఇంపాల్లో మణిపూర్ సీఎం ఎన్ బీరేన్ సింగ్, పుదుచ్చేరిలో సీఎం నారాయణస్వామి, మహారాష్ట్రలో షోలాపూర్లో కాంగ్రెస్ నేత సుశీల్ కుమార్ షిండే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. యూపీలో రాజ్ బబ్బర్ తన ఓటును వినియోగించుకున్నారు. ఒడిశాలో 35 శాసనసభ స్థానాలకు, తమిళనాడులోని 18 శాసనసభ స్థానాలకు, పుదుచ్చేరిలో 1 శాసనసభ స్థానానికి ఈ రోజే పోలింగ్ జరుగుతోంది. కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, సదానంద గౌడ, రాధాకృష్ణన్, మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ, డీఎంకే నేతలు దయానిధి మారన్, ఏ రాజా, కనిమొళి రెండో దశలో బరిలో నిలిచిన ప్రముఖుల్లో ఉన్నారు. ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ఎన్నికల్లో అపశృతి చోటు చేసుకుంది. కాంకేర్లో ఎన్నికల నిధులు నిర్వహిస్తున్న అధికారి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ కశ్మీర్లోని ఉధంపూర్, శ్రీనగర్ లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతూ ఉండడంతో ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతాల్లో మొబైల్, అంతర్జాల సేవలు నిలిపివేశారు.